యేసు ఎందుకు దేవుడంటే, మానవ పాప పరిహారము కొరకు యజ్ఞము జరగాలి అని భూమి మీద రాయబడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథములైన వేదములలో రాయబడింది గనుక, భూమి మీద రాయబడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథమైనటువంటి వేదవాంగ్మయములో, వేద సాహిత్యములో, చతుర్వేద సంహితలో మానవ పాప పరిహారము కొరకు రక్తము చిందించాలి, యజ్ఞము జరిగి తీరాలి అని రాయబడి ఉన్నది గనుక, ఆ యజ్ఞము ఖచ్చితంగా తూచా తప్పకుండా యేసు మాత్రమే నెరవేర్చాడు గనుక యేసయ్య దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముకున్నోళ్ళ కులాన్ని బట్టి యేసు దేవుడు కాదు, ప్రవచనములు ఆయనలో నెరవేరి ఉండుటను బట్టి యేసు దేవుడు. మానవ పాపమును పరిహరించడానికి యేసు యజ్ఞముగా మరణించి లేచి ఉండుటను బట్టి యేసు దేవుడు. యేసు ప్రభు వారి జన్మమును గూర్చి, మరణమును గూర్చి, పునరుత్థానమును గూర్చి ఆయన పుట్టడానికి శతాబ్దాలకు ముందు, సహస్రాబ్దాలకు ముందే రాయబడి ఉండుటను బట్టి యేసు దేవుడు. అందాల యేసు ఎందుకు దేవుడు? ఫలానా కులం నమ్మినందుకు దేవుడు కాదు. ఎవడో చెప్పుకున్న కులం అబద్ధం కాబట్టి దేవుడు కాకుండా పోడు. దట్ ఈస్ సింప్లీ ఇమ్మెటీరియల్. వై జీసస్ ఈజ్ గాడ్. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని ధర్మశాస్త్ర ప్రకారం సామాన్యముగా చెప్పవచ్చును. ఆ రక్తము జంతు రక్తము కాదు, పక్షి రక్తము కాదు, మామూలుగా సృష్టింపబడిన ప్రాణి రక్తం అయితే సరిపోదు. నాశనము లేని జీవము కలిగిన రక్తము కావాలి, దేవుని రక్తం కావాలి. దేవుడు యజ్ఞమవుతాడు అని వేదము చెప్పింది. దేవునికి ఉన్నటువంటి 59 బిరుదులలో ప్రతి బిరుదు కూడా, వేదములో చెప్పబడిన 59 బిరుదుల్లో ప్రతి బిరుదు కూడా యేసు వైపే వేలెత్తి చూపిస్తోంది. సత్యం హి ప్రజాపతి అన్నది వేదం. యేసే చెప్పుకున్నాడు, నేనే సత్యమునై ఉన్నానని. ప్రాణాహి ప్రజాపతి అన్నది వేదం. నేను జీవమునై ఉన్నానన్నాడు యేసు. ఆయన నేను జీవాహారమునై ఉన్నా, నన్ను తినండి అన్నాడు. అన్నం వై ప్రజాపతి అని వేదం చెప్పింది. యజ్ఞ ప్రజాపతి, నేను నా ప్రాణమునిచ్చుటకే వచ్చి తినన్నాడు యేసు. మరణించి లేవడానికి వచ్చానన్నాడు యేసు. శబ్దం హి ప్రజాపతి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదిగో ఆ వాక్యమే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రజాపతి శబ్దమై ఉన్నాడు అంటే బైబిల్లో యేసు వాక్యమై ఉన్నాడు. ప్రజాపతి సత్యమై ఉన్నాడు అంటే యేసు సత్యమై ఉన్నాడు. ప్రజాపతి ప్రాణమై ఉన్నాడు అంటే యేసు జీవమై ఉన్నాడు. ప్రజాపతి అన్నమై ఉన్నాడు అంటే యేసు జీవాహారమై ఉన్నాడు. ప్రజాపతి యజ్ఞమై ఉన్నాడు అంటే యేసు గొర్రె పిల్ల వలె వధింపబడి తిరిగి లేచి ఉన్నాడు. వేదములో చెప్పబడిన సకల లక్షణములు యేసులోనే ప్రతిబింబిస్తూ ఉన్నవి, నెరవేర్చబడి ఉన్నవి గనుక యేసు దేవుడు. నాట్ బికాస్ ఆఫ్ ఎనీబడీస్ బ్లడీ కాస్ట్. ఎవడో కులాన్ని బట్టి యేసు దేవుడు కాదండి. యేసు ప్రభు వారు ఎందుకు దేవుడంటే, వేద ప్రవచనములు, వేదములో చెప్పబడిన దైవ లక్షణాలు మొత్తం యేసులోనే ఉన్నవి గనక యేసు దేవుడు.